బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఓనర్స్, టెనెంట్స్ మధ్య 2-3 రోజులుగా గొడవలకు కారణమైన సంజనాకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. మొన్న బాత్రూమ్ ఇష్యూ, నిన్న ఎగ్ ఇష్యూ, ఈ రెండిటిలో సంజన మిస్టేక్ వల్ల మిగతా హౌస్మేట్స్ మాటలు పడ్డారు. ఆమె తప్పు చేసినా సరే ఎంచక్కా సారీ అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. అయితే ఓనర్స్కి ఈ విషయంలో ఆమె ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఆమెను 2 డేస్ వరకు హౌస్లోకి రాకుండా కండీషన్ పెట్టారు. మిగతా టెనెంట్స్కి కూడా కేవలం 6 టైమ్స్ మాత్రమే హౌస్లోకి వచ్చే పర్మిషన్ ఇచ్చారు. సంజన ఎగ్ తీసినా సరే తమకు చెప్పలేదని టెనెంట్స్ మెంబర్స్ రాము, భరణి, తనూజలకు టెనెంట్స్ 6 సార్లు అయిపోయాక కూడా హౌస్లో ఏవైనా కావాలంటే ఆ ముగ్గురు ద్వారా పని చేయించుకోవాలని అన్నారు. అయితే 2 డేస్ హౌస్లోకి రావద్దని సంజనకి ఓనర్స్ చెప్పగా దానికి ఆమె చాలా కూల్గా ఒప్పేసుకుంది. అయితే ఓనర్స్కి ట్విస్ట్ ఇస్తూ బిగ్ బాస్ సంజనని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. ఆమెకు కెప్టెన్సీ టాస్క్ కోసం మెంబర్స్ని ఎంపిక చేయమని అన్నాడు. ఆమె హరీష్, డెమాన్ పవన్, సృష్టివర్మని ఎంపిక చేసింది. అయితే ఫైనల్గా సంజనాకే ఈ వారం కెప్టెన్సీగా ఛాన్స్ దక్కింది. అలా సంజన కెప్టెన్ అయ్యింది. కెప్టెన్ అంటే హౌస్ అంతా ఆమె ఆధీనంలో ఉంటుంది. ఓనర్స్ అంత ఉన్నా కూడా కెప్టెన్కి సెపరేట్ బెడ్, అన్ని సౌకర్యాలు ఉంటాయి. సంజకే బిగ్ బాస్ ఈ ఛాన్స్ ఇవ్వడం మిగతా హౌస్ మేట్స్కి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ 9లో హౌస్ అంతా ఒక వైపు ఉంటే సంజన మరో వైపు ఉంది. అందుకే ఆమెను కెప్టెన్గా చేసి బిగ్ బాస్ తన ఆట మొదలుపెట్టాడు. మరి ఈ వారం కెప్టెన్ అంటే నెక్స్ట్ వీక్ ఆమె హౌస్లో సేఫ్ అన్నట్టే. అయితే ఈ వారం సంజన నామినేషన్స్లో ఉంది. ఆమె ఈ వీక్ సేఫ్ అయితే 3వ వారం దాకా ఉంటుంది. సంజన కెప్టెన్ అవ్వడంతో ఓనర్స్తో పాటు టెనెంట్స్కి షాక్ తగిలింది. నెక్స్ట్ కెప్టెన్గా సంజన తీసుకునే నిర్ణయాలు ఇంకెలా ఉంటాయన్నది చూడాలి. అయితే ఆడియన్స్కి సంజన కెప్టెన్ అయ్యిందన్న విషయం కూడా సర్ప్రైజ్ చేస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.